రైట్. నేను చింతకుంట గ్రామ సర్పంచ్ నిలబడ్డా. నా గుర్తు వాలీబాల్ గుర్తు. ఇప్పటి వరకు చింతకుంట్ల 20 సంవత్సరాలు ఒకటే ఇంట్లో పరిపాలించి ఈ ఊరును ఏమి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళలేరు. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారి మన హెల్త్ మినిస్టర్ గారి ఆశీస్సులతో కూడా ఆశీస్సులతో లేవడా నేను ఊర్లో ఈ పెద్ద మనుషులు నాకు సహకరించే పెద్ద మనుషులు అందరు సీనియర్లే. ఎవరు కూడా తెలివిలేని కాదు, వీళ్ళకి అనుభవం ఉంది. రాజకీయ భవిష్యత్తు 20 సంవత్సరాలు సర్పంచ్ చేసిన పెద్ద మనిషి కూడా నా పక్కగా ఉన్నాడు. తర్వాత ఒక ఆర్టీసీ ఎంప్లాయీ ఇక్కడనే ఉన్నాడు. మా ఊరి పెద్ద నారాయణ రెడ్డి భూస్వామి మన వ్యవసాయదారులు. తర్వాత నా పిల్లలందరూ నాకు సంబంధించిన అందరు నా అక్క చెల్లెళ్ళు. వీళ్ళ కోరిక మేరకు సర్పంచ్ నిలబడి 35-36 సంవత్సరాలు సర్పంచ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ వరకు ఉద్యోగం చేసి పదవి విరమణ చెందిన తర్వాత బీసీ జనరల్ అవ్వడం వల్ల ఆ ఉద్యోగం నేను ఏమంటారు రిటైర్మెంట్ అయిన కనుక భగవంతుని దయతోటి ఇంకొక 5 ఏళ్ళు ఈ గ్రామానికి సేవ చేస్తామనే ఉద్దేశంతో నేను సర్పంచ్ నిలబడ్డా. భగవంతుడు ఇచ్చిన దాని ప్రకారం మా హెల్త్ మినిస్టర్ గారు ఏమైనా సాయం చేస్తే అతని ద్వారా అతని ఆశీస్సులతోటి ఈ పెద్ద మనుషులు తీసుకెళ్ళి మా గ్రామానికి ఏం కావాలనో ఒకసారి చర్చించి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి నేను మీ గ్రామ అభివృద్ధి కోసం ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నేను ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు గ్రామాభివృద్ధి ఏముంది, ఇప్పటి వరకు అంతా కుంటుపడిపోయింది. ఈ గ్రామంలో మాదిరిగానే కనిపిస్తలేదు. దీన్ని ఒక రకంగా మార్చి చూడాలనుకుంటున్నా. ఇప్పుడు ఆ ఎస్సీ కాలంలో వాటర్ లేదని చెప్పి ఈ ఊర్లో తిరిగిన ప్రతి ఒక్క మనిషి కూడా మల్లన్న అంటే మీరు పేరు అనేది వాళ్ళకు మొత్తం కంఠస్థం అయిపోయింది. ఎక్కడ పోయి అడిగినా కానీ బాల్ అంటున్నారు. బాల్ అంటే ఏ బాల్ అంటే ఫుట్బాల్. అది అంటే ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారనమాట, తంతారనమాట ఆ విధంగా. అంటే కాకపోతే గెలిచిన తర్వాత మీరు ప్రజలకు చేసేది ఏమనుకుంటున్నారు? సమస్యలు తెలుసుకొని ఈ పెద్దలతో చర్చించి 100% మనకున్న ఆశయం ఏంటి అని అంటే, మన దగ్గర ఇప్పుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు ఆయన ఆశీస్సులు ఉండే అతని ద్వారా ఈ సమస్యలు మా ఊళ్ళో ఈ పెద్ద మనుషులతో అందరూ చర్చించి ఈ దాన్ని ముందు తీసుకెళ్దాం, ఈ దాని గురించి అడుగుదాం అంటే శాయశక్తులు కృషి చేసి దామోదర్ రాజనరసింహ గారి ఆశీస్సులతో నేను కూడా అన్న అంటాను ఆయనను. అన్న ఆశీస్సులతోటి ఆయన ఏమైనా ఇస్తే తీసుకొచ్చి ఈ చర్చించిన దాన్ని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు మంచి సహకారం చేసి ఇప్పుడున్న ఈ బస్ట్ పడిపోయిన ఊరు దాన్ని తొలగించాలని ఆశ. ఓకే మల్లన్న గారు, ఇంకా మీరు ఈ గ్రామానికి ఈ విధంగా చెప్పారు కదా, ఆడపడుచులకు మీరు ఏమన్నా గెలిచిన తర్వాత అంటే మొన్న ఏంటంటే నేను తాళంలో పోయినప్పుడు అశోక్ గారు కాంగ్రెస్ నుంచి మాట్లాడారు. ఆయన కూడా మాట్లాడారు. ఉంగరం గుర్తు కదా, అక్కడ ఉంగరం గుర్తు వచ్చింది ఆయనకు కాంగ్రెస్. అక్కడ నుంచి మళ్ళీ మన నారాయణ రెడ్డి గారు డాకూర్ ఆయన కూడా కాంగ్రెస్ నుంచి ఇలా పడ్డాడు కదా, వారు కూడా గట్టిగానే స్పందించారు. మీరు ఏంటంటే మీ గ్రామానికి ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ మీ గెలిచిన తర్వాత ఏ విధంగా మీరు ఉంటుంది? ఫస్ట్ ప్రభుత్వం తరపున కాకుండా ఎస్సీ కాలంలో వాటర్ ప్రాబ్లం చెప్పారు. సండే గెలిపిస్తే ప్రజలు మండే రోజు బోరేపిస్తా అని చెప్పినారు. అది 100% చెప్పిస్తాం. గొల్లావాడ కట్టుంది మా దగ్గర, అక్కడ కూడా వాటర్ ప్రాబ్లం చెప్పారు. ఆడ కూడా సోమవారం రోజే ఈ 2 మోటార్లు తెప్పిస్తా, లేకపోతే ఇదే మోటార్ తోటి 2 బోర్లు వేయించడానికి నేను హామీ ఇచ్చిన. 100% చేస్తాను. ఎలక్ట్రిసిటీ బల్బ్స్, టెంపుల్స్ పెయింటింగ్ అవన్నీ కూడా సొంత డబ్బులతోనే. చెప్పండి. ఇంకా మా బాబు కూడా కొంత మాట ఇచ్చిండు, ఆయన మాల మీద ఉన్నాడు. ఆ బాబును కూడా టెంపుల్స్ పెయింటింగ్, ఎలక్ట్రిసిటీ బల్బ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అవన్నీ కూడా ఓన్ మనీ. బస్తు పట్టినాయి అంటే జనరల్ గా ఆ టెంపుల్ కు కలర్ లేదు, గుడి మాదిరి కనిపిస్తలేదు. వాటిని కూడా గుడి అనే పద్ధతిలో తీసుకొస్తాం. ఒక 15-20 సంవత్సరాల నుంచి మా అంబేద్కర్ మన దేశానికి ఏమంటారు, రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రచించిన
అదే అంబేద్కర్. రాజ్యాంగం రచించిన నిర్మాత రాజ్యాంగం నిర్మించిన మన ప్రజలకు ఓటు హక్కు కల్పించిన పెద్ద మనిషిని ఆడబెట్టి దానికి బొమ్మకు బట్ట కట్టి పెట్టిర్రు. దానికి ఎంత డబ్బులు ఖర్చు అయితే నాకు అంత డబ్బు పెట్టి ఇదే పెద్ద మనిషి మా అన్న రాజనరసింహ గారితో దామోదర్ రాజనరసింహ గారితో ఇనాగ్రేషన్ చేశారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఫుట్బాల్ గుర్కే మల్లన్న గారి నాయకత్వం